నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రస్తుతం మొత్తం వాలంటీర్ల చుట్టే తిరుగుతుంది ఏపీ రాజకీయాల్లో. ఇప్పుడు ఆ వాలంటీర్లనే బలవంతంగా వైసీపీ నేతలే రాజీనామా చేయిస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేశారు. ఎంతవరకు వాస్తవం అయ్యి ఉంటుంది? మేబీ చేయించుండొచ్చు. ఎందుకు అంటున్నానంటే, పెన్షన్లు ఎప్పుడైతే ఆపారో వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, వీళ్ళకి ప్రభుత్వ పథకాల కింద కాబట్టి ఆపకాన్ని లేదు. మామూలుగా అంటే మిగతా ఏవి పథకాలన్నీ ఆపితే ఆపచ్చు, కానీ పెన్షన్ లాంటివి మాత్రం ఆపరు. ఎందుకంటే వాళ్ళకి అదే జీవనాధారం కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ మనం ఇచ్చిన దాంతో బతికేస్తారని కాదు, కానీ వాళ్ళ మెడిసిన్స్కి అయినా ఖర్చు అవుతుంది కదా అని ఇచ్చారు. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, అవసరం అనుకుంటే వృద్ధులకి, వయోవృద్ధులకి, వికలాంగులకి ఇంటికి వరకు చేర్చండి అని చెప్పింది. ఇంటి వరకు చేర్చేది ఎవడు? ఒక వాలంటీర్ మాత్రమే చేరుస్తున్నాడు అని ఒక రకమైన అలవాటు చేసేసారు. మరి ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు వృద్ధులకి వాళ్ళకి అందలేదా పెన్షన్? పక్క రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉందా? వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదా? అందుతున్నాయి కదా. అయితే వీళ్ళు ఇదే సమయము పెన్షన్లు ఇలా ఆపారు కదా, దీన్ని టీడీపీ మీద డైవర్ట్ చేసుకుని మనం మైలేజ్ తీసుకుందాము అనేలాగా ప్లాన్ చేశారు. ఇంకోటి, టీడీపీ మీద రావడానికి అనడానికి పెన్షన్లు ఇవ్వడానికి కారణం టీడీపీ నుంచి మైలేజ్ వస్తుందని కాదు. అసలు విషయం ఏంటంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. అది చెప్పకుండా టీడీపీ వాళ్ళు కేసు వేశారు, చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు, అందుకే మీకు పెన్షన్లు ఇవ్వట్లేదు, మీరు వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళు ఈసారి ఓటుకు అడగడానికి వస్తే గట్టిగా తగులుకోండి, ఇట్లా చెప్తున్నారంట. అదే వాలంటీర్లు ఉంటే, ఇగో పెన్షన్ ఇస్తున్నాము, మీరు అన్న పాకెట్లోంచి తీసిస్తున్నాడు, మీరు అన్నకే ఓటు వేయాలి, ఇదే చెప్పడం ఈ పని. అంత గ్రామం అంతా వాళ్ళ గ్రిప్పులు ఉండేసరికి వాళ్ళు ఒక రకమైన వాళ్ళకి ఇగోలు పెరిగిపోయాయి చాలా మందికి, కొంతమందికి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఒకసారి ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారో అని వీళ్ళు చెప్తున్నారో, ఎందుకు ఆయన లేఖ రాస్తాడు? పెన్షన్ ఇవ్వద్దని చెప్తాడా? వాలంటరీ వ్యవస్థ గురించి లేఖ దేనికి రాశారు? ఎన్నికల నిధుల నిర్వహణలోకి వద్దు అని రాశాడు ఆయన. దాన్ని ఇలా చేశారు, వాలంటరీ వ్యవస్థ. అరే వాలంటరీ వ్యవస్థ లేకపోతే మనకు ఓట్ల గురించి పబ్లిష్ చేయడానికి అవ్వదు, ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మైలేజ్గా వాడుకొని చంద్రబాబు నాయుడు మీద తోసేద్దాం. బట్ ప్రభుత్వం చెప్పింది కదా వయోవృద్ధులకి, వికలాంగులకి ఇంటికి వెళ్ళి అందజేయండి అని, అలా కూడా చేయలే. ఎందుకు? చేస్తే మళ్ళీ అరే వస్తున్నాయి కదా అని మరి చెప్పి ఎవడు ఆలోచించడు కదా, చంద్రబాబుని ఎవడు తిట్టరు కదా. నిన్నటికంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, కేవలం చంద్రబాబును పెన్షన్లు ఆపించడం వల్లట 31 మంది వృద్ధులు ఎండలో పెన్షన్ కోసం వచ్చి చనిపోయారంట. ఈ 31 మందిని చంపింది చంద్రబాబు నాయుడే అని ఆయన ఆరోపణ. చూడండి, అంటే రాజకీయం అనేది దేన్ని ఎలా మలుస్తారో, దేన్ని ఎలాంటి లాక్కుంటారో ఆ మైలేజ్ని. తీరా వీరు వెళ్తే లేదమ్మా, ఖజానాలో అమౌంట్ లేదు, ఇస్తే మేము ఇవ్వమా అని అన్నారంట. అంటే అప్పటికి ముసలి ముతక అందరూ కాళ్ళు ఈడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు, ఇబ్బంది పడి. కొంతమంది 4-wheel స్టాండ్తో పడి నడుచుకుని వెళ్ళారు. తీరా చూస్తే అక్కడ అమౌంటే లేదు. ఇప్పుడు మరి ఎవరు చెప్తారు చంద్రబాబు నాయుడు అమౌంట్ వేయాలా? ప్రభుత్వ ఖజానాలో చంద్రబాబు నాయుడు అమౌంట్ పెట్టాలా ఏంటి? చూడండి ఎలా చెప్తున్నారు. దీనికి మళ్ళీ వైసీపీ శ్రేణులు ఎటువంటి సానుభూతి అంటే, చంద్రబాబు నాయుడు రాసిన లేఖ వల్ల, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం వల్ల వాలంటీర్లందరూ కూడా మనస్తాపానికి గురై వాళ్ళు స్వచ్ఛందంగా అందరూ మూకమ్మడిగా రాజీనామాలు చేశారట. దాన్ని కూడా ఈ విధంగా వాడుకుంటున్నారు. బట్ మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, వాలంటీర్లు బలవంతంగా రాజీనామా ఎందుకు? రాజీనామా ఇంకొంతమంది మనస్తాపం ఏముంది అందులో? ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి మాకు విధులకు సైడ్గా ఉండమన్నారని చెప్పారు. చాలా మంది ఉన్నారు, అమ్మో ఎలక్షన్ అయిపోయిన మళ్ళీ మందేరా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎక్కడ రాజీనామా చేస్తారు? చేయరుగా. అటువంటి వాళ్ళు పట్టుకొని వైసీపీ వాళ్ళు బలవంతంగా రాజీనామా చేస్తున్నారు. నువ్వు చెయ్యి, రాజీనామాల వల్లే ఇవన్నీ అవుతున్నాయని, టీడీపీకి ఇంపాక్ట్ పడుతుంది, నువ్వు చెయ్యి అని చెప్పి వీళ్ళు వెంట పడుతున్నారు. అదే ఆధారంగా బతుకున్న వాళ్ళు చేయని అంటున్నారు. ఒకళ్ళు చేస్తే ఏమవుతుంది చూసారా? చంద్రబాబు చేసిన పనికి అందరూ మనస్తాపానికి గురై స్వచ్ఛందంగా వాలంటీర్స్ అందరూ వాలంటీర్గా రాజీనామా చేశారు అని చెప్తున్నారంట.
అంటే ఎలాగైనా ఆడుకోవచ్చమ్మా రాజకీయం అన్నది. మరి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ స్వయంగా ఫోన్ చేసి చెప్పారని కూడా వార్తలు విన్నాం. ఎవరు వద్దంటారు మా పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఏ పార్టీ, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా పెన్షన్ ఆపమని ఏం చెప్పరు. కాకపోతే కావాలని వీళ్ళు ఖజానా డబ్బులు లేని విషయాన్ని ఇలా చెప్తున్నారు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమందికి తెలుస్తుంది చెప్పండి? సామాన్యులకి ఏం అర్థం కాదు కదా, నిజమేనంట చంద్రబాబు నాయుడు వేయలేదంట, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే మనకు తీసేస్తాడేమో, ఇట్లా క్రియేట్ చేసేస్తున్నారు. చేయడం వల్ల ఏమవుతుంది, సరే ఇదంటే పొలిటికల్ స్టంట్, పొలిటికల్ మైలేజ్ కోసం ఎటువంటి నాటకానికైనా ఎటువంటి దిగజారుడు ప్లాన్కైనా సిద్ధం. అంటే అట్లా అయిపోయింది వ్యవస్థ. పెన్షన్ లీవ్ ఇప్పుడు ఆల్టర్నేషన్ కల్పించారనుకోండి, అప్పుడు మళ్ళీ చంద్రబాబు పేరు వచ్చేస్తుంది కదా. చంద్రబాబు పేరు రాకపోయినా చంద్రబాబు తిట్టుకోరు కదా, ఇదేంటి చంద్రబాబు ఆఫీసర్ అన్నారు మరి పెన్షన్ వచ్చి ఇచ్చారే అనుకుంటాడు కదా. అందుకు అధికారులు ఎవరికి వెళ్ళి ఇవ్వకుండా ఉండడం కోసం ఖజానాలు డబ్బులు లేకుండా చేశారు. పోనీ పొరపాటు వాలంటీర్లు రాజీనామా చేయకుండా, పోన్లే నేను రాజీనామా చేయను, నేను అక్కడ గేట్ దగ్గరికి వెళ్తాను, ఆడెవడో ఇస్తాను తెచ్చి ఇచ్చేస్తాను అని అన్నాను అనుకో, అమ్మ నేను మీ వాలంటరీ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు ఎవరు పని చేయకపోతేనే వాళ్ళకి తెలుస్తుందిరా బాబు, మీ వల్ల ఎంత పరిస్థితి, మీరు సైడ్గా చేస్తే ప్రాబ్లం అవుతుందని కూడా వీళ్ళే ఆపించేస్తున్నారు. వీళ్ళే వెళ్ళకుండా ఉండడం కోసం వాలంటీర్కి రాజీనామా చేయించేస్తున్నారు. నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు, ఇలాగైతే నెక్స్ట్ గవర్నమెంట్ నీకు కొంచెం తీసేస్తాము. సో అలా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీళ్ళు ప్రతిదీ కూడా పొలిటికల్ మైలేజ్ కోసం రకరకాలమైన క్యూక్తు రకరకాలమైన ప్లాన్స్ వేస్తూనే ఉన్నారు. ఏదైనా అల్టిమేట్గా చంద్రబాబును బ్యాట్ చేయాలి. ఇప్పుడు సభలో కూడా ఎలా మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారు మోసపూరితమైన రాజకీయాలు చేశాడు, పవన్ కళ్యాణ్ ఆయన దత్తపుత్రుడు కాబట్టి ఆయన ఏం చెప్తే ఈయన వింటాడు, ఈయనకి బుర్రలేదు అంటూనే, బట్ మోదీ గారు కూడా వీళ్ళతో కలిశారు, మోదీ గారిని కూడా తిట్టచ్చు కదా. పవన్ కళ్యాణ్తో కలిసిన చంద్రబాబు నాయుడుతో కలిసిన పవన్ కళ్యాణ్ తిడుతున్నప్పుడు అదే చంద్రబాబు నాయుడుతో కలిసిన బీజేపీ వాళ్ళు కూడా తిట్టచ్చు కదా, ఎందుకు తిట్టట్లేదు? అయితే దీనికి సంబంధించి ఎవరెవరు ఏ అధికారి ఏ ప్రభుత్వ అధికారి ఎలా బిహేవ్ చేస్తారు, ఎంతవరకు ఇది నిజమా అబద్ధమా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. బట్ అంతవరకు ఏంటంటే రకరకాల ఆరోపణలు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ వీళ్ళు మీరు సహజంలేండి. బట్ ఇలా అనుకుంటే పర్వాలేదు కానీ మళ్ళీ ఫ్యామిలీస్ వైపు వెళ్ళొద్దు. చంద్రబాబు నాయుడు గారు భారీ చెప్పడం వల్ల ఈయన బ్యాంక్ వాళ్ళు ఫండ్స్ ఆపేశారు, చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది భార్య చెప్పడం వల్ల ఈయన ఫలానా దగ్గర సీట్ ఇవ్వలేదు, ఇలాంటివి చెప్పద్దు. మీ సత్తా ఉంటే మీరే గెలుచుకోండి అంతే కదా. సో మొత్తానికి ఆ వాలంటరీ వ్యవస్థని ముందు తిట్టింది కూడా ప్రభుత్వమే, ఇప్పటి నుంచి చక్కగా లేదు వాలంటరీ వ్యవస్థ ఎలాగైనా ఎన్నికలకు తీసుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ ఎన్నికల కమిషన్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ టీచర్స్కి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయాయి జిల్లాల్లో. కాబట్టి వాలంటరీ వ్యవస్థని ఇంకా ఉంటే ఎవరైనా హెల్ప్ చేస్తుంటే సామాన్యులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. మా సామాన్యులందరూ ఇబ్బంది పడాలి, వాళ్ళు కడుపు మండితేనే మళ్ళీ మనకు ఓట్ వేయాలి అనే కాన్సెప్ట్లో ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మాకు కూడా అదే అనిపిస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ సార్.